నిన్నటి గేమ్లో టాప్ లిస్ట్ అంతా చేంజ్ అయిందండి. అది చాలా హ్యాపీగా ఉండింది. ఎందుకంటే మొన్నటిదాకా ఇమాన్యుయల్ డిమోనే కనిపిస్తున్నాడు 2 డేస్ నుంచి. బట్ నిన్నటి గేమ్లో భరణి అండ్ తనుజ గారు యాడ్ అయ్యారు. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ తనుజ గారికి ఫైనల్గా ఆడియన్స్కి డైరెక్ట్గా వచ్చి ఓట్ అపీల్ చేసే ఛాన్స్ కూడా దొరికింది. అండ్ ఈవెన్ నిన్న ఆమె ఒక విషయంలో బాగా స్టాండ్ తీసుకుంది. ఏదైతే నిన్నటి గేమ్లో ఇద్దరిని ఆడకుండా తీసేయాలన్నప్పుడు అందరూ ఇప్పుడు ఎవరైతే టాప్లో ఉన్నారో లోవర్లో ఉన్న తీసేయాలనుకున్నప్పుడు తక్కువ పాయింట్ ఉన్న ఎక్కువ పాయింట్లు తీద్దాం అనుకున్నప్పుడు వీళ్ళకి ఛాన్స్ ఉండిందనమాట. సో మధ్యలో ఉన్నది ఓన్లీ తనుజ మాత్రమే. తనుజని పట్టుకుంటే పని అయిపోతున్న విషయం కళ్యాణ్కి, ఇమాన్యుయల్కి, డిమోన్కి అందరికీ తెలుసు. సో దట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మేము బాగా ఆడుతున్నాం కదా, మమ్మల్ని ఉంచవచ్చు కదా, ఎందుకు ప్రతిసారి మమ్మల్ని ఇది చేస్తున్నారు అన్నప్పుడు తను తీసుకుని అసలు లో పాయింట్స్ ఉన్న వాళ్ళు ఏం పాపం చేస్తారు, వాళ్ళకి ఛాన్స్ రావాలి కదా, మీరు ఎలాగైనా గెలుస్తారు కదా, సో దట్ నేను వాళ్ళ సైడే ఉంటాను అన్నట్టు ఉండి టాప్లో ఉన్న డిమోన్కి అండ్ ఇమాన్యుయల్కి ఓట్ చేసి గేమ్ ఆడకుండా చేసింది. అండ్ ఈవెన్ తనకు అది ప్లస్ కూడా అయింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టాప్లో ఉండడం వల్ల ఏంటంటే నెక్స్ట్ గేమ్ వచ్చిన పాయింట్స్ వల్ల ఇప్పుడు ఈమె టాప్కి వెళ్ళింది. ఈమె భరణి గారు టాప్కి వెళ్ళడానికి ఛాన్స్ కూడా అదే దొరికింది. ఎవడైనా ఏం ఆలోచిస్తాడు, వాళ్ళు టాప్కి వెళ్ళే ఛాన్స్ కదా కావాలి. సో అలా నిన్నటి స్ట్రాటజిక్ గేమ్లో తనూజ బాగా ప్లే చేసి తను సెకండ్ గేమ్ ఆడి ఒక 80 పాయింట్స్ సంపాదించుకొని టాప్ 5లో టాప్ 2 ప్లేస్కి వెళ్ళించు. దానివల్ల ఆడియన్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ దొరికింది.